టెన్షన్ ఏం లేదు, వెళ్ళిపోతాం, సరేనా? ఇంకా రిపోర్టింగ్కి టైం ఎంత ఉంది? 40 నిమిషాలు ఉంది. 40 నిమిషాలు ఉందా? సరే 40 నిమిషాలు. ఇప్పుడేంటి? నాకు తినాలని ఉంది. పానీపూరియా? నీకేమైనా పిచ్చెక్కింది? అవతల ఫ్లైట్. ప్లీజ్ 40 నిమిషాలు ఉంది కదా, ప్లీజ్ ప్లీజ్. కానీ బాబు తనకి ఏమీ కావాలి, తొందరగా ఇస్తా. సరేనే. హలో, లేదురా దగ్గరలోనే ఉన్నాం, ఇంకా 15 నిమిషాలు ఉంటాం. సరే, లేదు టెన్షన్ ఏం లేదు. ఓకే. హే, ఇక్కడ అమ్మాయి ఉండాలి. ఇది తినేసి అటే వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే షాపింగ్కి. ఇప్పుడేంటి షాపింగ్? చెప్పకుండా వెళ్ళిపోతావేనా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అరే నాకు టెన్షన్ కూడా నీకు లేదు. వెళ్ళేది నేనా నువ్వా? నీ క్యాబ్ నా వల్ల ఓసారి మ్యాచ్ మిస్ అయ్యింది. ఈసారైనా మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా నీ క్యాబ్. బెస్ట్ ఆఫ్ లక్. దానికి ఇదా సమయం? సర్రా. స్వప్న, కాసేపట్లో నువ్వు నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదా. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే. నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదా, అటు చూడు. రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది. స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉంది. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే, గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్తో ఫోన్లో మాట్లాడి వాళ్ళు నేను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటారు. వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది.
జాగ్రత్తగా వెళ్తావుగా. నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే టైం అయింది, లోపలికి వెళ్ళి బాయ్. బైక్ కేసు ఎవరా? వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. గ్రౌండ్కి పదండి, బయలుదేరండి. స్వప్న రా కూర్చో. నీ క్యాప్ నిన్ను వదిలి నేను వెళ్ళలేను. నా వల్ల కావట్లేదు. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నీతోనే ఉండాలనుంది. నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను. నువ్వు ఎక్కడికి తోడు ఉంటే నాకు ఇంకెవ్వరి భయం లేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి. తీసుకుపోండి. అజయ్, 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 అనవసరమైన గొడవలు తలదూర్చద్దురా అని మొత్తుకున్నా విన్నావా? చివరికి ఏం సాధించావు? స్టేట్ కప్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలని చెప్పి ఆడకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశావు. తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతానని చెప్పావు. ఏమైంది? రేపు రాత్రికి నేషనల్ గేమ్స్ ఫైనల్స్ పెట్టుకొని ఇక్కడ ఊచ లెక్క పెడుతూ కూర్చున్నావు. సిగ్గుగా లేదు?